అంటే శ్రీధర్ బాబు గారు ఆ అవకాశం మీరే ఇచ్చారని నేను అంట. ఎందుకంటే మీరు 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అన్నారు. మీరేం 5 ఏళ్లలో 6 గ్యారెంటీలు అనలేదు. 100 రోజులు కాదు, ఇప్పుడు 22 నెలలకు వచ్చింది, 6 గ్యారెంటీలు అమలు కాలేదు. ఈరోజు మన సంబంధించిన రాబడి ఏ విధంగా ఉంది, ఖర్చు ఏ విధంగా ఉంది, అవును. వైట్ పేపర్ రిలీజ్ చేయడం జరిగింది వచ్చిన నెల రోజుల లోపలనే. అంటే ప్రజలకు మేము అర్థం చేసుకునే రీతిలో మేము చెప్పాము. ఇవన్నిటిని కూడా దారిలో పెట్టే ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈ విధంగా ఉంది ఈ వ్యవస్థ రావడానికి కారణం గత ప్రభుత్వం చేసిన అనాలోచితమైన కార్యక్రమాలు అని చెప్పి ఈరోజు మేము ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టుకునే ఒక కార్యాచరణ తీసుకున్నామని ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. వాళ్ళలాగా ఇతరులాగా మేము వాగ్దానాలు ఇచ్చి వెనుకకు పోలేదు. ఈరోజు కూడా చెప్తా ఉన్నాం, మా బాధ్యత 6 గ్యారెంటీలకు సంబంధించిన అన్ని పూరించే బాధ్యత తీసుకున్నాం, తప్పకుండా తీరుస్తాం, దానికి వెనుకకు పోయేది లేదు. అంటే ఆర్థిక భారం ఖచ్చితంగా అప్పుల భారం మీ మీద చాలా ఇబ్బందిగానే కనిపిస్తుంది. మీరు కూడా 2,20,000 కోట్లు 22 నెలల్లో, అంటే నెలకు 10,000 కోట్లు అప్పు చేశారు. వారు తీసుకున్న అప్పులపై ప్రతి నెల ప్రిన్సిపల్ అమౌంట్తో పాటు వడ్డీ కూడా కట్టాలి. వడ్డీ కట్టాలి. దాదాపు 6,000 నుంచి 7,000 కోట్ల వరకు, అంటే కరెక్ట్ ప్రిసైజ్ నెంబర్తో పాటు చెప్తా ఉన్నాం. 6,700 ఎంతో ఉంది. దీన్ని ఏ ఖర్చు చేయకుండా కేవలం అప్పుడు చేసిన అప్పు పైన మిత్తి వడ్డీ, అవును, అంటే ఇదే 7,000 కోట్లు పోతా ఉంది. రాబడికి సంబంధించి ఎవరిపైన ట్యాక్స్ వేయలే ఇప్పటి వరకు. ఎలక్ట్రిసిటీ ధరలు పెంచలే, ఒక మద్యం పెంచలే, మద్యం రేట్లు మాత్రం పెంచారు. ఆర్టీసీ ధరలు పెంచలే. ఏది కూడా సామాన్య ప్రజానికానిపై భారం పడే కార్యక్రమం చేయనప్పుడు ఉన్న వనరులను సవరణలను పెట్టుకుని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు వీరు అని ప్రజలు కూడా గుర్తిస్తూ ఉన్నారు. నిన్న మొన్న మా రిపోర్టర్స్ చెప్తున్నారు, సెక్రటరియట్ నుంచి 2nd ఫ్లోర్కి సందర్శకులను అనుమతించట్లేదట. సెక్రటరియట్లో 2nd ఫ్లోర్కే లోపలికి వచ్చిన వాళ్ళని కూడా. ఎందుకు ఏంటి అని చెక్ చేస్తే అక్కడ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ఉంటారు. క్యూ కడుతున్నారట బిల్స్ కోసం, పాత పెండింగ్ బిల్స్ కోసం. ఒక పాత పెండింగ్ బిల్స్కు సంబంధించిన అంశం చాలా పెద్ద సమస్య, అది కాదంటలేము. వారు గత ప్రభుత్వం చేసింది 61 సంవత్సరాలు పెంచింది, 3 సంవత్సరాల పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేకుండా. అవును, ఆ ప్రభుత్వానికి ఇబ్బంది రాకూడదు అని ఆ రోజు 61 సంవత్సరాలకు చేసిండ్రు. అవును, 3 సంవత్సరాలు వారికి. దాని తర్వాత 61 సంవత్సరాలు రిటైర్ అయిన వాళ్ళు మేము రాగానే, మా ప్రభుత్వం రాగానే వారందరూ రిటైర్ అయి కూర్చున్నారు. రాజకీయంగా ఏదో రచ్చ చేయాలనే ఉద్దేశంతో కొంతమంది కాంట్రాక్టర్లను పంపించి ఇతర ప్రతిపక్షాల పార్టీలకు సంబంధించిన మిత్రులు పంపించడం, ధర్నా చేసే కార్యక్రమం చేసి దాని మీడియా ద్వారా సత్యదూరమైన ప్రచారం చేయడానికి ప్రయత్నం చేశారు. రావాల్సిన పెండింగ్ బిల్స్ కానీ ఇవ్వడానికి మేము ప్రణాళిక సిద్ధం చేసుకొని వారు డిప్యూటీ సీఎం యాజ్ ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా ముందుకెళ్తా ఉన్నారు. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులకి 22 నెలల నుంచి 1st నుంచి 5th లోపలనే వారి జీతభత్యాలు చెల్లించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అంటే